గుడ్ మార్నింగ్ బామ్మగారు. కాఫీ తాగుతావా నాయనా? ఏం బాబు నిద్ర బాగా పట్టిందా? అరే జిటేష్, నువ్వు మంచి కస్కాడేట్రా. యూ డిజర్వ్ ఎ టిప్పుడా. ఆ టిప్పులు మా గుర్తు కానీ మీ తొలలు ఏమో టచ్ లేదురా. ఫస్ట్ టైం ఇస్తున్నావు నీకే. తోమేసుకో. రేయ్, ఏంట్రా ఇది? నువ్వు కూడా ఆళ్ళ. అరే మారిపోతున్నారా. మన జిడ్డేష్ గారి జిడ్డు చూసి చూసి నాకు కూడా ఎందుకు ఆ జిడ్డు వల్లనే ఫీలింగ్ వచ్చిందిరా. అరే బిలీవ్ మీరా, ఇట్ ఈస్ అమేజింగ్ రా. అరే జిడ్డేష్, సార్ కూడా జిడ్డు చేసి అరే టీ షర్ట్ ఇప్పారా. రేయ్, అసలే తెక్కగా ఉంది, కొడితే కొబ్బరి చెప్పి అయిపోతాం. ఏం జరిగిందిరా? ఓ తల పట్టేసింది. అంటే నైట్ ఏం జరిగిందో నీకు తెలీదా? నైట్ నువ్వు వచ్చావు, ముద్దుగా ఏదో మాట్లాడావు. తర్వాత డ్యూయెట్టా మాంటేజా? డ్యూయెట్ సాంగ్. అందుకే మార్నింగ్ ఫీల్ లో లేదు బావా. సీ దిస్ వీడియో. కుమ్మేసావు. అరే రై కజిన్ లా ఉండు, గుద్దుతే చస్తావు. వీడు ఆ వీడియో చూస్తే ఏమవుతుందో తెలుసా? చూడని ఏమవుతుంది? చేసిన ఏదో పని గుర్తుకు రావాలి కదా. వాడి గురించి నీకు తెలియదు మేఘనా. నన్ను నేను అసహ్యంగా చూసుకుంటాను కానీ వాడు అసహ్యంగా చూసుకోలేడు. ఆడో పెద్ద మైదా పిండి. అబ్బా, చేసిన తప్పేదో చేసేసి చూస్తే ప్రాబ్లం అంట. ఏం చెప్తావులే. అది కాదు మేఘనా, నేను చెప్పేది ఒకసారి. ఈ ఎదగోళం తాపండి. నా వీడియో నేను చూడటానికి ఏంట్రా అరే ప్రాబ్లం? వద్దురా వద్దు నా మాట విను. వద్దు వద్దు జై జై బాబా. వద్దురా ఉంటదిరా. ఇప్పుడు చెప్పు, రొమాంటిక్ సాంగా? ఏమైందయ్యా? వెళ్ళి నీళ్ళు తీసుకురావే. అప్పటికే చెప్తానే ఉన్నా, కజిన్ వీడియో పీక్స్ అను పోయేలా ఉన్నాడు ఇప్పుడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అమ్మగారు భయపడకండి, నేను లేపుతాను. ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఏం చేస్తావురా? నోట్లో నోరు పెట్టి ఊస్తే లేచిపోతాడండి. ఆ నీళ్ళలో పడలేదురా, కళ్ళు తిరిగి పడ్డాడు. నువ్వు నోట్లో నోరు పెట్టి ఊదామని తెలిస్తే సాయంత్రానికి సోమెత్తే చీజీగా. తీసుకురామ్మ, నీళ్ళు తీసుకురా. కిషోర్, నాన్న వస్తున్నారు. ఏదో ఒకటి చేసి లేపు. మళ్ళీ అని చూస్తే కంగారు పడతారు. అరే నువ్వు కంటిన్యూ చేయి. నాన్న ఇది తెలుసా, ఓ మంచి బురదలో దొరికిన పందిలాగో ట్రాక్టర్ వచ్చింది. దాని టైర్లకేమో సుద్దలుగా మట్టి అంటుకుంది. ఆ మట్టి గ్యాప్లో లైట్ గా గేదె పేడంటుకుంది. ఆ ట్రాక్టర్ ఏమో మరింటికే వస్తుంది. నువ్వు అమెరికా నుంచి తెచ్చిన ప్యూమా షూస్ ఏమో అక్కడే ఉన్నాయి. గేదె పేడ అంటుకున్న ట్రాక్టర్ టైర్ ఏమో ఆ ప్యూమా షూస్ ని తొక్కుకుంటూ వెళ్తుందేమో లైట్ గా టెన్షన్ అవుతుంది. దాన్ని ఎవరు కడుగుతారు? నేను 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 ట్రాక్టర్ ఐ డిడ్ ఇట్. నువ్వా? మహానుభావా, నీ క్యారెక్టర్ కు శతకోటి. నీలో ఇన్ని యాంగిల్స్ తట్టుకోవడం చాలా కష్టం బాబోయ్. బాబు ఆనంద్, చెప్పండి అంకుల్. ఒక సలహా. మీరిస్తారా, నన్ను ఇమ్మంటారా? ఓ సారీ, మీరేమండి అంకుల్, పర్లేదు. మా మేనల్లుడు సీనుని నేనే స్వయంగా వెళ్లి పిలిస్తే కాదండు. పోటీల్లో మనూరు వైపు వచ్చి నిలబడతాడని వీళ్ళందరూ వెళ్ళి అడగమంటున్నారు. ఒకవేళ నేను వెళ్ళి పిలిచాక కూడా రాకపోతే అది... వద్దంకుల్, మీ తరపున నేను వెళ్ళి అడుగుతా. నువ్వా? ఆవేశంలో తను మిమ్మల్ని ఏమన్నా అంటే మీరు హర్ట్ అవుతారు అంకుల్. మీ హెల్త్ విషయంలో ఆ రిస్క్ నేను తీసుకోలేను. ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఐ విల్. ఎంత మంచి అల్లునిచ్చావమ్మా. పదండి పదండి. కర్మ కర్మ. భలే క్యూట్ గా ఉన్నారా. అంటే రిలేటివ్స్ తో మీటింగ్ కదా, కొంచెం అఫీషియల్ గా ఉంటుందని. సేమ్ ఇయర్ రా. థ్యాంక్ యూ. చెత్త కుప్ప నెత్తి మీద పెట్టుకున్నాక కంపు భరించక తప్పదేమో. అడుగో మా బావా. ఎవడ నువ్వు? బస్ అండి, బస్ తిప్పుకోలేదు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బస్ అంటే బస్. నువ్వు మెలిగరా. రండి బావా. బావా, ఆనంద్ అని మేఘనా అక్క కాబోయే హస్బెండ్. హాయ్ సార్, నైస్ టు మీట్ యూ. హౌ ఆర్ యూ? రే, నీకేం కావాలి? పెద్ద ఆయన మమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నారండి. నువ్వోడరా పిల్లడానికి? ఆడేమేడు వచ్చి పిలవడానికి నామోషియా? మీరు ఆయన ఆడు వీడు అంటున్నారు.
ఆయన మాత్రం నా మేనల్లుడు నా చెల్లెలు కొడుకు అంటున్నారు. మీరు లేరని చాలా బాధపడుతున్నారు. నువ్వున్నావు కదరా. ఉన్నా ఈ ఆనంద్ సీను అవలేడు కదా. మీ మధ్య ఉన్న రక్త సంబంధం మా మధ్య ఉండదు కదా. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచిన పెద్దయినా ఆరోగ్యం బాగోక మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ టైంలో మీరు ఆయన మీద చూపించాల్సింది కోపం కాదు, ప్రేమ. ప్రేమగా వచ్చి పలకరిస్తే ఇంకో 5 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. అట్లీస్ట్ ఈ వయసులో అయినా ఆయన్ని గౌరవించి కలుస్తారనుకుంటున్నాను. ఇంకో విషయం, యాక్చువల్లీ ఆయన వచ్చి పిలుస్తా అన్నారు. అక్కర్లేదు, అర్థం చేసుకునేవాడైతే నేను పిలిచినా వస్తాడు. మీ ఇంట్లో పెరిగిన మనిషి అయితే ఇంతైనా మానవత ఉంటుందని చెప్పేసి వచ్చా. ఆ తర్వాత మీ ఇష్టం. రేసీనుగా కుస్తీ పోటీ దగ్గరికి వస్తా ఉంది. ఊర్లో వాళ్ళు అడిగారని నీ మామ వాడు అల్లుల్ని పంపించాడు నిన్ను దగ్గర చేసుకోవడానికి. అంతేగాని నీ మీద ప్రేమతో కాదు. ఆయన మామ ఈ అల్లుడనే ఐటెం గాడు ఈ లైఫ్ లోకి రాకుండా ఉంటే ఈడు మనవలు ఈడి జీవితంలో ఉండేది, ఈడు ఆరింట్లో ఉండేవాడు. మనం ఇక్కడే కూర్చొని చెక్క పని చేసుకునే వాళ్ళం. ఏయ్, ఇంతకేమంటావు? ఏముంది, రామరాజు గారు అల్లు నేసెత్తే సగం దైద్యం వదిలిపోద్ది. మడ్రా? అవును మడ్రే. ఓ ప్రయత్నం చేద్దాం, అయితే అవుతుంది, లేకపోతే లేదు. కానీ ఆ నెల ఫ్రీగా వదిలేస్తే మాత్రం ఈడు కనిపించినప్పుడల్లా రెచ్చిపోయి మీటింగ్లు ఎట్టేస్తాడు. వాళ్ళ మా అంగారు దృష్టిలో మరీ పెద్దోడు అయిపోతాడు. అవసరమా మనకిది? అయినా ఆ నేసెత్తేనే ఈడి విలువేంటో తెలుస్తుంది ఆ రామరాజు గడికి. ఏయ్, ఎక్కడికి? అన్ని లేపేసి కనపడతా. లేపాలే కూసా. ఏయ్ శంకర్, మన పేరు బయటికి రాకూడదు. మనం మర్డర్ చేస్తే కత్తికి కర్ర కూడా తెలియకూడదు. అయ్యగారు ఏం చెప్తున్నారో అర్థమైందా? E1 లో ఈయన పేరు, A2 లో ఈయన పేరు ఉండకూడదని చెప్తున్నారు. A1 ముద్దాయిగా నా పేరే రాయించుకుంటా. అమ్మా బొట్టు బొట్టు పెట్టుకున్నట్టే. నువ్విలా చేస్తే మా దేవుడికి కోపం వచ్చి నిన్ను మట్టిలో దొర్లించేస్తాడు. జాగ్రత్త. అంత సీన్ లేదు. ఆయనకి నేనంటే చాలా ప్రేమ. తీర్థం తీసుకున్నట్టే, మీరు కానివ్వండి. అదేంటో అందరూ నిన్ను ప్రేమిస్తారు, నేను తప్ప. నీ గురించి నాకు బాగా తెలుసు. ఆహా, హ్మ్. మా ఊరొచ్చారని మర్యాద గౌరవం ఇస్తున్నాం. మేం మా శత్రువుల్ని కూడా ప్రేమిస్తాం. బాబు ప్రసాదం తిన్నట్టే. కాన్సెప్ట్ ఏదైనా కామన్ పాయింట్ లవ్వే, తెలుసా? హ్మ్. రా. ఆగు, వేసేసి వస్తా. మ్యాట్నికి టికెట్ తీసి పెట్టు. వెనకెళ్ళు వెళ్ళు. ఆ రంగేంట్రా, కెమికల్స్ వెళ్తారు, కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి. ఇదిగో ఇదే జాతరలో అమ్మా బాబు ధర్మా అని అడుక్కోవాలి. పద. చాలా ఫన్నీగా ఉన్నాడు కదా. పన్నీ ఆడు బాగుందా? పద పద. మటర్ చేద్దామంటే మంచి మాటలు చెప్తున్నాడేంటి? దగ్గరికి వెళ్ళమాక, క్లాస్ పీక్తున్నాడు. ఇక్కడ నుంచి వేసే ఏంటిది? ఏ ఉత్తలగా నీ అబ్బాయి ఎక్కడి సారన్నాడు? నీకేం కాదు, నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? ఏ ఆక్సిజన్ ఎక్కడ? పెట్టు పెట్టు, త్వరగా త్వరగా పెట్టు, త్వరగా. ఫ్రెష్ అయినా? ఫ్రెష్ సార్. బానందురా, నేనుండగా నీకేం జరగదు, నువ్వు అసలు భయపడకు, ఓకేనా? ఆవిడకేం భయం లేదు, మీకే భయం. పంచులేస్తున్నాడు పంచులు, ఖర్చు విచ్చి కూడా పగిలిపోద్ది. డాక్టర్ 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 ఎక్కడ? అక్కడున్నారు. పిలు. డాక్టర్ ఇదే తర్వాత వాడతా. ఏంటి ప్రాబ్లం? 6 ml బ్లడ్ పోయింది డాక్టర్. 6 ml? మోర్ దెన్ 35 డ్రాప్స్ బ్లడ్. ఓ తుప్పట్టిన కత్తి డైరెక్ట్ గా చేయికి తగిలి కాలు మీద పడి కట్ అయిపోయింది. ఆల్రెడీ కట్టే ఉంది కదయ్యా. నాకు తెలిసిన ఫస్ట్ ఎయిడ్ ఏదో చేశా డాక్టర్. మీరు అర్జెంట్ గా ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి 4 కుట్లు వేసి 6 రోజులు హాస్పిటల్ ఉంచండి డాక్టర్. జాగ్రత్త జాగ్రత్త. ఇది చిన్న గీతకి.
4 కుట్లు ఆపరేషన్ థియేటర్లో. అది చిన్న గీత కాదు డాక్టర్, తుప్పట్టిన కత్తి ఇన్ఫెక్ట్. నువ్వు ఆగు. ఆక్సిజన్ పెట్టింది ఎవర్రా? నేనే పెట్టాను సార్. బాగా పెట్టాను సార్. నీ జాబ్ పోయింది, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. డాక్టర్ గారు లేకపోతే ఏంట్రా సిలిండర్ చేతికిచ్చారని ఏ నోటి పడితే ఆ నోటికి తగిలిచ్చేయడమేనా? నేను తగిలించమంటేనే తగిలిచ్చా డాక్టర్. డాక్టర్ నువ్వా నేనా? నువ్వు మూయి, నువ్వు దిగమ్మా. కాలు కింద పెడితే ఉండు, ఆ కాలు కింద పెడితే ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఆ ఊండి ఇంకా పెద్దదై. నువ్వు నోరు పోయి. ఒక్క మాట మాట్లాడామంటే అర్జెంట్ గా జాబ్ రిజైన్ చేసి మా ఊరిలో వ్యవసాయం చేసుకుంటా, తెలుసా? మీ ఫేస్ వ్యవసాయానికి మ్యాచ్ అయినా నేను మీకు అవకాశం ఇవ్వను. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. తీసుకురండి. డాక్టర్ ఇప్పుడు మనం వాడేది పట్టుకోండి, వాడు లోపల రానికండి. పేషెంట్ తీసుకురండి. సార్ కొంచెం మెల్లగా ఇంజెక్షన్ కదా, కొంచెం చూసి. ఈ మహానుభావుడు నేను ప్రేమిస్తున్నాడమ్మా. అర్థమైంది. మనకిష్టమైన వాళ్ళ మీద ప్రేమ ఉండొచ్చు కానీ పిచ్చి ఉండకూడదు. వాడికి నువ్వంటే పిచ్చి ప్రేమ. యూఆర్ సో లక్కీ అమ్మా. అన్నయ్య, అది పొరపాటున తగిలిన కత్తి కాదు, కావాలని అల్లుడు గారి మీద అటాక్ చేశారని అందరూ అంటున్నారు. ఆ భూపతి గడ అండ చూసుకుని సీన్ గడి తెగరెచ్చిపోతున్నాడు. నువ్వు నన్నయ్య తీసుకొచ్చండి, కాలువ పడేస్తాను. మనల్ని కాదని వెళ్ళిపోయి మన మీదే కత్తెత్తినోడు మనకు పగోడితో సమానం. వాణ్ణెక్కడ కొట్టాలో ఎలా కొట్టాలో అలాగే కొడదాం. ఇది గొడవ పడే టైం కాదు, పోటీ పడే టైం. ఎల్లుండి జరిగే కుస్తీ పోటీల్లో వాడికి మనమంటే ఏంటో చూపిద్దాం. ఏ కుస్తీని చూసుకొని బిర్రబిగుతున్నాడో వాడికి అక్కడే సమాధానం చెప్తాం. మన ఊరిని ఎలా గెలిపించాలో, నేనెలా గెలవాలో నాకు బాగా తెలుసు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కుస్తీ పోటీకి రంగం సిద్ధమైంది. 10 ఏళ్లగానే 7 కూడా రామాపురం జట్టు దుర్గాపురం జట్టు తలపండుంది. ఇటువైపు గత 7 సంవత్సరాలుగా సర్పంచ్ గా ఉంటూ తిరుగులేని నాయకుడిగా దూసుకుపోతున్న రామరాజు గారు. మరి ఇటువైపు చూస్తే అందరి ద్రాక్ష పండులాగా ఉన్నటువంటి సర్పంచ్ గుచ్చిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని దృక్పథంతో ఉన్నటువంటి భూపతి గారు. అలాగే రామరాజు గారి మేనలుడు కుస్తీ పోటీ వీరుడు సీనిబాబు గారు మరి మొట్టమొదటిసారిగా దుర్గాపురం వైపు పోటీ చేయడం అనేది విశేషం. ఇది విశేషం కాదు, నమ్మక ద్రోహం. మరి నీ బుద్ధిని ఏమంటారో? చిన్నప్పటి నుంచి ఇది నా పెళ్ళం అనుకుంటుంటే మధ్యలో వచ్చాయని చెప్పేసి అసలు ఎట్లెట్టొస్తావా? కనీసం ఈ ఊరు కోసమైనా దీన్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావు ఎదురు చూస్తుంటే మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని నన్ను కలుపుకోవడానికి రాయబారం పంపిస్తావా? ఏళ్ళు వస్తే సరిపోదు. రేయ్, చిన్నప్పటి నుంచి ఎత్తుకొని తిరిగేవరా దాన్ని, ఎలా పెళ్లి చేసుకుంటావురా? ఎత్తు తిరిగితే పెళ్లి చేసుకోకూడదా? రై నోర్మై, కన్న బిడ్డలా చూశాను కదరా. చూసావు కాబట్టే అల్లుడిని చేసుకుంటావని ఆశపడ్డా. రే విశ్వాసం లేని కుక్క. మీరు మనుషులతో మాట్లాడాలి కానీ ఇలాంటి మూర్ఖులతో కాదు. పదని చెప్తాను. షూర్. ఎందుకురా అలా అరుస్తావు? స్ట్రెస్ చేసి అరిస్తే ఓకల్ కార్డ్ జరిగిపోయి వాయిస్ దెబ్బతింటది, తెలుసా? ఈడు మాట చెవులు దిమ్మేకపోతున్నాయి. సినుగా నీ ఆవేశం గొంతులో కాదు, గ్రౌండ్ లో చూపించు. నువ్వు కొట్టే దెబ్బకి నీ మామ ఆడు కూతురు ఇద్దరు గిలగిల కొట్టుకోవాలి.